ఉమ్, ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్లో టైటిల్ ఏంటంటే అవును తెలంగాణ మీ అయ్య జాగీరే అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నాడు. ఎందుకు సమర్థిస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా పవన్ కళ్యాణ్ మీద నిన్న 7 దోశల మన్నెత్తి పోశారు. ఈ వర్గం ఆ వర్గం అని లేదు. ఎన్ని మాటలు వస్తాయి అనే మాటలు నిన్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తిట్టారు. ఆ తిట్టుడికే భయపడ్డా లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాదాపుగా 12 సంవత్సరాలు దాటిపోయినాక కూడా ఇంకా కూడా వీళ్ళ లోపల ఉన్న ఈ తెలంగాణ భావజాలాన్ని చూసి భయపడ్డదిలో కానీ మొత్తానికైతే ఆయన మాటలు వెనక్కి తీసుకుంటే అనిపించింది. తెలంగాణ వాళ్లకు ఆ, ప్రాంతీయ ప్రాంతం పైన ప్రేమ ఎక్కువ ఉంది. తెలంగాణ వాళ్ళు ఆ, వాళ్ళ యొక్క ఆలోచన దేశం ఏదైనా కానీ మా ప్రాంతం మాత్రం మేము ఉండాలని అనుకుంటున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దానికి తోడు తమిళనాడు, అదే రకంగా తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ భావం ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్ర ప్రజలకు లేదు. మనం కులం పేరుతోని కొట్టుకదస్తాను తప్ప మనకు ప్రాంతం అనే ఇది లేదని చెప్పేసి నిన్న పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన ప్రోగ్రాం చేసుకుంటా నిన్న మాట్లాడిండు. సో ఆ వార్తను దాదాపుగా ఈ కమ్మ అంటే అమ్మతో సమానం అనే ఏ పత్రిక కూడా ఆ వార్తను రాయలేదు. అదే తెలంగాణ పైన పవన్ కళ్యాణ్ దాడి చేస్తే మాత్రం వార్త రాసిరు బ్యానర్ ఐటమ్స్. కానీ తెలంగాణ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్కు వచ్చిన వ్యతిరేకతల గురించి రాయలేదు. ఎందుకంటే డిఫెన్స్లో పడ్డప్పుడు ఆటోమేటిక్గా రాయరనమాట. అది మనందరూ తెలిసిందే. ఇప్పుడు ఇక మరి ఆయన చెప్తాడు తెలంగాణ బాజాబ్తా తెలంగాణ ప్రజల అయ్య జాగిరి అంటుండు, ఒప్పుకుంటాడు. ఒక పదం అటు ఇటుగా అయిపోయింది అంతే తేడా. ప్రజల యొక్క ఐక్యతను చూసి మరి పవన్ కళ్యాణ్ వెనుకంజ వేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ నేల భూమిపుత్రుల జాగిరే అని చెప్పేసి అంటున్నాడు. ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన పని లేదంటున్నాడు. పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు మాకు కొత్త కాదు. ఈ దేశానికి మా వంతుగా సహకారం అందిస్తున్నాం. దేశ జీడిపికి 5% కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పొట్టి శ్రీరాములు ప్రాంతీయవాదం అంటారా? జాతీయవాదం ముసుగు వేసుకొని జరుగుతున్న ఆర్థిక ప్రాంతీయవాదంపై పవన్ జవాబు చెప్తారా? 2018లో 2023లో జనసేన పోటీ చేయకుండా ఎవరు అడ్డుకోలే. కొత్తగా పోటీ చేస్తే చేసేది ఏమున్నది? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడారు. సో నిన్న ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టినట్టుంది. వారి ఆధ్వర్యంలో ఇవన్నీ విషయాలు మాట్లాడారు. దానికి తోడు తెలంగాణ ఓజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నాడు. ఇది బాజాబ్తా నేను ఒప్పుకుంటా. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ని జన్మలైనా కూడా మనం ఆయన యొక్క కీర్తిని కానీ ఆయన యొక్క త్యాగాన్ని కానీ మనం తక్కువ చేయలేం. దానికి తోడు ఆయన కంటే ఎక్కువ, కేసీఆర్ కంటే ఎక్కువ ఈ తెలంగాణ ఉద్యమంలో బలైపోయిన 1200 మంది అమరవీరుల త్యాగాలు కూడా మనం తక్కువ చేయలేం. దీన్ని తక్కువ చేసి ఎవడైనా మాట్లాడితే వాడు ఎంతటి వాడైనా, ఎక్కడి వాడైనా, వాడు ప్రధానమంత్రి అయినా, పక్క రాష్ట్రం నాయకులైనా, మంత్రులైనా, ఇంకెవడైనా సరే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఇదే స్థాయిలో స్పందిస్తారని చెప్పేసి చాలా బలంగా చెప్పగలను. ఇక ఈయన అంటాడు ఒకసారి, అవును అదే నిజం. రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళైనా తగ్గని తెలంగాణ సెంటిమెంట్ 1200 ఏళ్ళైనా కూడా తగ్గదు. 12 ఏళ్ళు కాదు, 1200 ఏళ్ళైనా తగ్గదు. ఎందుకంటే ఆకలి కేకల మీద ఏర్పడ్డ తెలంగాణ, ఆవేదన మీద ఏర్పడ్డ తెలంగాణ, అన్యాయం పైన ఏర్పడ్డ తెలంగాణ, ఇవన్నీ జన్మలెత్తిన ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు. తెలుగు ముసుగులో జరిగిన దుర్మార్గాన్ని ప్రజలు మర్చిపోతారా? రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండని ఆంధ్ర పాలకుల బానిసైడ ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన తెలంగాణ సమాజం మొత్తం దాసోహం అంటుందా మీకు? తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం బలంగా ఉన్నది. కులాల మధ్య పంచాయతీలే తప్ప ఏపీకి ఆంధ్ర అనే భావనే లేదు. సో ఇది అంటే ప్రాంతీయ అస్తిత్వం తమిళనాడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్లో లేదని అంటాడు. కులాల మధ్య పంచాయతీలే తప్ప, కమ్మలు, రెడ్లు, దాంతోపాటు ఇలా కాపులు తప్ప, ఇలా కులాల కుంపటి తప్ప అక్కడ ప్రాంతీయ భావన అనేది వాళ్ళకి లేదట.
ఆ, చిన్న ఘటన గాలివాన అయిందట, సభకు అనుమతిస్తే వివాదం కాకపోవట. చిన్న వివాదం, చిన్న వివాదం అట, గాలివాన పెద్దది అయిపోయిందట. సో సభకు అనుమతిస్తే ఇంత వివాదం కాకుండా, అంటే సభకు అనుమతించకపోతే నువ్వు రెచ్చగొట్టే మాటలు మాడతావా? సభకు అనుమతించకపోతే ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టే పెట్టుకోనుంటివి. కానీ సభకు అనుమతించలేదని చెప్పేసి అహంకారంతో తెలంగాణ పైన దుమ్మెత్తి పోషణ ఒప్పుకుంటున్నావా? నీకు నువ్వే. పవన్ కళ్యాణ్ దాని సమాధానం చెప్పాలి. కేటీఆర్తో మంచి సోదర భావం ఉన్నదట. ఆయన చెప్పిందంటే కరెక్టేనట. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఈయన అంటాడు కదా భూమిపుత్రులదే ఈ భూమిపుత్రుల జాగిరి అని చెప్పేసి. కేటీఆర్ నాకు సోదరులు లాంటి వాడు, ఆయన అన్ననో తమ్ముడు లాంటి వాడు, అందువల్ల ఆయన చెప్పిందంటే అది కరెక్టేను, నేనే తప్పు మాట్లాడినా, నాకు ఆ పర్మిషన్ ఇస్తే నేను రెచ్చగొచ్చే మాటలు మాట్లాడకపోతుంది, పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇదంతా జరిగింది అంటాడు. అంటే బటగాల్సి రేవంత్ రెడ్డి మీద వేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, శాంతి భద్రతకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నేను పర్మిషన్ ఇవ్వలేదు అంటాడు. మరి నువ్వు చేసిన గట్టిన ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం ఏది చూడరా? మళ్ళా తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం ఏది? వ్యక్తిగతంగా నాకు లేనే లేదు. మరి నిన్నెందుకు మాట్లాడినట్టు? నీకు వ్యక్తిగతంగా తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం లేదు, మంచి మాటే మాట్లాడు. మరి నిన్న ఎందుకు పోటీ చేస్తా బరాబరు పోటీ చేస్తా ఇట్లా కాళ్ళకు గజ్జలు కట్టుకున్నట్టు తలకాయ ఉప్పుకుంటే ఎగిరినావు? నెగిరింది మొత్తం సున్నా. అమరావతిలో మీడియాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసిర్రా, సమావేశం మళ్ళీ పోయి అమరావతిలో ఇచ్చింది. ఇదే ప్రెస్ మీటింగ్లో పెడితే ఏమైపోతుండే? తెలంగాణ గడ్డ మీద నిలబడి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా మనం లేకుండా అయినట్టు అనిపిస్తాను. ఆ స్థాయిలో నిన్న వ్యతిరేకత వచ్చింది. ఏ 4 కోట్ల మంది ఒకటేసారి ఎగబడ్డారు పవన్ కళ్యాణ్ ఒక్క డైలాగ్తో. ఇప్పుడు ఏమంటాడు, సంసార లెక్క నేను కావాలని అనలేదు, మీకు ప్రాంతీయ భావం ఇంకా ఉన్నది, నాకు మీటింగ్కు పర్మిషన్ ఎందుకు నీ అన్నా, ఇక తప్పించుకునే మాటలు దీన్ని. ఇక తెలంగాణ ఓజీ కేసీఆర్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ తెలంగాణలో పూర్తిగా బొందబెట్టడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ హైబ్రిడ్ జోడి నడుస్తున్నది. కేసీఆర్ లాంటి నేత దేశంలో ఎక్కడా లేడు. ఏది చేసినా ఫ్యాషన్తో ఒక్క టాస్క్గా చేసినాం. పాలమూరు ప్రాజెక్టును 90% పూర్తి చేసినాం. నార్లాపూర్ వద్ద మోటార్ ఆన్ చేసి నీళ్ళిచ్చి చూపినాం. 20 లక్షల ఇల్లు కట్టిన తర్వాతే ఓట్లు అడగాలని, లేదంటే మంత్రి పొంగులేటి ఇంట్లో కూర్చోవాలని అంటున్నాడు. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు, మా పరిధి చిన్నది. ఇప్పుడు ఇది ఒక్క చూడరా, ఈ ఒక్క డైలాగ్ చూడరా. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినాం. దేశ రాజకీయాల్లో మేము ప్రధానమంత్రి స్థాయిలో కూర్చుంటామని చెప్పేసి ముందరికి వచ్చి భారత రాష్ట్ర సమితి పేరు మార్చుకున్న ఆ పార్టీలు ఏమంటుందంటే, బీజేపీతో తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదు, దానికి తోడు మా పరిధి చిన్నది, అంటే మాకు తెలంగాణే ముఖ్యం, మా పరిధి చిన్నది, మాకు తెలంగాణ ముఖ్యం, మాకు దేశ రాజకీయాలతో అవసరం లేదు అన్నట్టుగా ఇలా వాళ్ళ స్టేట్మెంట్ కనిపిస్తున్నారు. అంటే అర్థమైంది, రియలైజ్ అయ్యారు. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టడం అనేది తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారం పోవడానికి ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ అస్తిత్వాన్ని మీరు వదిలేసుకున్నారు. మళ్ళీ ఇలా తెలంగాణ ప్రజలు అని తని పక్కకు పడేస్తాను, మళ్ళా తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. అంటే తప్పు ప్రతి ఒక్కరు చేస్తాడు, దాన్ని సరిదిద్దుకునే లక్షణం ఉండాలి. సో అది ఇలా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఇక నన్ను గట్టిగా అడిగితే మీ అక్క మీ చెల్లె టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకునేది, టీఆర్ఎస్ వస్తట్టుగా. మరి మీరు ఎట్లా చేస్తారా? ఇప్పుడు మీకు లొల్లి వచ్చింది. ఇప్పుడు ఇక మీ ఇమాజినేషన్ స్క్రిప్ట్తో ఒక సినిమా తీస్తే బాహుబలి సినిమాను మించి హిట్ అవుతుందట. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తాడట. వచ్చే ఏడాది ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాడట. దానిపై పార్టీ పెద్దలతో మాట్లాడాకే నిర్ణయం అట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 90% సీట్లు గెలుస్తామట. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రైమ్ ఏరియాలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. రావణ నాకు ఇస్తావానే? మా రావణ నాకు కూడా ఇస్తాడేమో చూడాలి.
మరి రేవంత్ అనేది తీయడు. పొట్టు పొట్టు రోజు తిడుతాడు ఊగనే. సో మా రేవంత్ అన్న కూడా నాకు జర్నలిస్ట్గా ఉన్నానా మరి మీరు లేదా మీరు గ్రహించాలి, మా రేవంత్ అన్న చెప్పాలి. సో తద్వారా నాకు కూడా ఇల్లు వేయాలి. మరి నేను కూడా బాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తాడు. సో ఇట్లా కాంగ్రెస్ వైఫల్యాల పైన మాట్లాడుతూనే తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పట్టుకునే ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు పైన పోరాటం చేసి రేవంత్ రెడ్డిని భూస్థాపితం చేస్తాడు రాజకీయంగా. ఇక ఈయన నా సోదరుడే అని పవన్ కళ్యాణ్ అంటాడు. ఆయన ఏమో ఇక నిజమేనా ఆయన అంత అయింది కథ, దంగడంగడైంది, నేను వెనక తీసుకుంటాను పిక్కొని పోయింది, అమరావతి పోయి ప్రెస్ మీట్ వచ్చింది. సో ఇది వార్త అయితే